ములుగు జిల్లా వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి అచ్చ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఆయన తన ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ అచ్చ నాగేశ్వరరావు తాను గెలిస్తే పంచాయతీ పరిధిలోని ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని ప్రజలకు గట్టి హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రామ ప్రజలను పీడిస్తున్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, నీటి సమస్యలు మరియు వీధి దీపాల నిర్వహణ వంటి అనేక సమస్యలను పరిష్కరించి వెంకటాపురం మేజర్ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇస్తున్నారు. నమస్కారం, నా పేరు అచ్చ నాగేశ్వరరావు. నేను ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను గత 21 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కుల మత వర్గ వర్ణ పార్టీలకు అతీతంగా పేదదానికైన భేదం లేకుండా నేను ప్రతి అధికారితో ఏ సమస్య ఉన్నా మండలం, సబ్ డివిజన్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇవాళ ఎస్టీ మెన్నార్ ఉమెన్ నాకు అవకాశం వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సరే నన్ను పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను గతంలో చేసినటువంటి అభివృద్ధి ఎందరికో ప్రజలకి నేను అనేక సంక్షేమ పథకాలు అధికారులతో మాట్లాడి వాళ్ళు ఇప్పించడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం 21 సంవత్సరాలుగా నేను ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ప్రతిరోజు కూడా 10 గంటల తర్వాత మండలం, సబ్ డివిజన్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఏ సమస్య ఉన్నా నేను వెళ్ళి అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడం. ఆ రకంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎస్టీ జనరల్ మెన్నార్ ఉమెన్లో నేను ఇవాళ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ 4,900 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ని కూడా కలిసా. వారంతా కూడా స్వచ్ఛందంగా, ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టము, ఒక సర్పంచ్ విధులు, అధికారాలు, హక్కులు, బాధ్యతల మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ప్రతి అధికారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. తహసీల్దార్ గారి నుంచి కలెక్టర్ వరకు నేను నేరుగా అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయిలో నేను ప్రజల సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేశా. ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయిలో ఏదున్నా ఏఎస్పీ స్థాయిలో నేను మాట్లాడి పరిష్కారం చేసిన సందర్భాలు, ఒక రేంజ్ ఆఫీసర్ స్థాయి నుంచి డిఎఫ్ఓ, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో కూడా నేరుగా నేను పనిచేసినటువంటి సచివాలయంలో హైదరాబాద్ స్థాయిలో పనిచేసిన అనుభవం. ఇక్కడ నేను ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశా, నాకు అవకాశం వచ్చింది. ఇక్కడ మెయిన్ ప్రధానంగా త్రాగునీరు, అదేవిధంగా చాలా గతంలో చేస్తున్నాము. ఇవాళ త్రాగునీరు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, కొత్తగా కరెంటు పోల్స్ నూతనంగా నిర్మాణాలు కొన్ని ఇల్లులు జరిగినాయి, వాటికి ఇంటి పనులు కానివ్వండి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటుగా